మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇంతకుముందు కూడా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కూడా ఇంకొక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు భగవద్గీత, రామచరిత్ మానస్ ప్రతి ఒక్క దగ్గర కూడా, అంటే పోలీసులు శిక్షణ పొందుతున్నటువంటి ప్రతి పోలీసు కూడా ఈ యొక్క పఠనాలని ఖచ్చితంగా పాటించాలి. భగవద్గీతని పఠించాలి, రామచరిత్ మానస్ని పఠించాలి. ఇప్పుడు కొత్తగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పఠించాలి అని ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించి అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజా సింగ్ బాబు గారు అయితే ఈ యొక్క ఆదేశాలు జారీ చేశారు. ఇంతకుముందు కూడా ఈయనే ఈ ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 8 పోలీస్ కేంద్రాల్లో 4000 మంది పురుష, మహిళ పోలీసులు అయితే ఈ యొక్క పట్టణాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందే అని ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే వాళ్ళు పాటిస్తున్నారు, మంచి మార్పులు అయితే వచ్చాయి. దీని గురించి ఇప్పుడు కాంగ్రెస్ ఏ విధంగా ఎగురుతుందో మీకు తెలిసిందే. ఇంతకుముందు కూడా ఇదే విధంగా ఉంది, ఇప్పుడు కూడా అదే ఉంటుంది. దీని గురించి ప్రభుత్వం ఏమంటుందంటే సమర్థించుకుంది. ఇందులో తప్పేమీ లేదు. భారతీయ సంస్కృతిలో భాగం రామచరితమానస్, భగవద్గీత, అలాగే దక్షిణామూర్తి స్తోత్రం కూడా, ఇవన్నీ కూడా మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి పునాదులు అని అటు పోలీస్ అకాడమీ అధికారులు, ఇటు ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. అందులో తప్పేముంది? పనికిరానివేం పెట్టలేదు కదా. ఇప్పుడు ఈ దేశ చరిత్ర, మీరు మతం కోసం కొట్లాడతారు, ఇది ధర్మం. భగవద్గీతని దుబాయ్ కూడా ఆచరిస్తుంది. దుబాయ్ స్కూల్లో కూడా దాన్ని అనువదించడం జరిగింది వాళ్ళ యొక్క అరబిక్ భాషలోకి. మీకు ఇలాంటి నిజాలన్నీ తెలిస్తే అది పెద్ద అబద్ధమని ప్రచారం చేస్తారు. లేదా ఇలాంటి నిజాలు తెలిస్తే మీ లోపల మీరే కుళ్ళిపోయి, కృంగిపోయి నశించిపోతారు. కేవలం దుబాయ్ మాత్రమే కాదు, అమెరికాలో కూడా దీన్ని ఇంగ్లీష్లో అనువదించారు. ఇజ్రాయెల్ కూడా అనువదించింది తన యొక్క భాషలోకి. ఎన్నో దేశాలు, ఇస్లాం దేశాలే దీన్ని ఆదరిస్తున్నప్పుడు మీకేంటి నొప్పి? మీకు ప్రతిదీ నొప్పి. భగవద్గీత అంటేనే మీకు భయం.